శాశ్వతం వైనది తన రాజ్యం, శాశ్వతం వైనది తన రాజ్యం. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. మర్మం విధియే కనుమా ప్రియుడా, మర్మం విధియే కనుమా ప్రియుడా. కూర్మిని మానవ సాయము లేక, కూర్మిని మానవ సాయము లేక. మల్చబడెను కరాయి పర్వతము నుండి, మల్చబడెను కరాయి. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. మేలిమి పెండి రాజ్యాలను, మేలిమి వెండి రాజ్యాలను. ఇతడే ఇనుప రాజాదులను, ఇతడే ఇనుప రాజాదులను. ఈ రాయి నలుగా కొట్టును చెత్తవలెనే, ఈ రాయి నలుగా కొట్టును చెత్తవలెనే. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. కూర్చో బాగాలేదు, రాకులు కూర్చోండి. ప్రియుడా వింతైనా ఈ రాయి, ప్రియుడా వింతైనా ఈ రాయి. పెరిగి భూలోకమంతాయే, పెరిగి భూలోకమంతాయే. ప్రభు క్రీస్తుని వెంట సార్వత్రిక సంగమిదే, ప్రభు క్రీస్తుని వెంట సార్వత్రిక సంగమిదే. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. ఆరాధ్యమును చూచు భాగ్యము, ఆరాధ్యమును చూచు భాగ్యము. ఆరాధ్యమును చేరడి భాగ్యము, ఆరాధ్యము చేరడి భాగ్యము. అనుభవింపనదును పరిశుద్ధ ప్రజలాగే, అనుభవింపనదును పరిశుద్ధ ప్రజలాగే. క్రీస్తు ప్రభుకే సకల మహిమా, క్రీస్తు ప్రభుకే సకల మహిమా. యేసు హృదయ శుద్ధి నీకు, యేసు హృదయ శుద్ధి నీకు. ప్రభువే పరమాదే, పరమాదే మహిమా మనకి చిన్నయో
పౌరు సంఖ్య 370 370 370. Hallelujah.
వార్డ్ సంఖ్య 379, 376. వైనున్న ఆకాశమందునా విందున్న భూలోకమందునా వైనున్న ఆకాశమందునా విందున్న భూలోకమందునా వేదు రక్షణ ఏ నామమునా Sorry.
చివరిగా మనం 739 723 Hallelujah.
అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము మనం చదువుకుందాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం మనం కలిసి చదువుదాం. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను. అలాగే విలాపవాక్యంలో 3వ అధ్యాయం 23వ వచనం. విలాపవాక్యంలో 3వ అధ్యాయం 22వ వచనం. అనుదినము అందరం కలిసి వెళ్దాం. కూడా అనుదినము నూతనముగా ఆయన నాకు వాత్సల్యత పుట్టుతున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చిన్న ప్రార్థన చేస్తాం, తర్వాత కొన్ని తలపులు మనం కలిగింటాం. ప్రేమిని తండ్రి, నమ్మకమైన మా ప్రభావ, ఉదయకాల సంబంధించి మీ సన్నిధిని ఉండడానికి చేసిన సహాయం కొరకు మీకు స్తోత్రం. మీ మందిర ఆవరణలో ఒక జన్మ కలుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని వాక్యంలో రాయించిన ప్రేమికున్నా కనుక మా ప్రభావ ఈ దినమంతా కూడా మీ సన్నిధిలో ఉండడానికి మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకు మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎవరైతే వచ్చి రాలేకపోయినారో వారిని కరుణించమని వేడుకుంటున్నాం. మందిరం యొక్క సహవాసం యొక్క రుచి బిడ్డలు ఎరిగినట్లుగా మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చివరి దినాల్లో మేము మా ప్రభావం మీకు సమీపంగా ఉండడానికి సహాయపడము. అలాగే నాయన మా ప్రభావం మేము దిద్దుబాటు చేసుకుని సిద్ధపాటు కలిగిన వారమే మీ రాకడ కొరకై, మీ రాజ్యం కొరకై మేము ఆయత్తపడలాగా మాలో లోతైన కార్యం జరిగించాలని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీరు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు. మా ప్రభా మీరు వచ్చినప్పుడు మేము మెలకువగా ఉండకపోతే, విడవబడితే మా పరిస్థితి లోకంలో ఉన్న వారి కంటే కూడా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కనుక ఆ పరిస్థితి నుండి మమ్మల్ని విడుదల చేయండి ప్రభా. మాకు సరైనటువంటి ఆత్మ సంబంధమైన మెలకువ, మీ ఆత్మ ప్రోత్సాహం మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి సంఘ దైవ సేవకులను బట్టి మీ కొందరాలు, కుటుంబాలను బట్టి మీ కొందరాలు వాడుకుంటున్నారు, మీ స్తోత్రం. అలాగే ఆయా బాధ్యతలు పెంచిన బాధ్యత సహోదరుల కొరకు, ఆయా పరిచర్యలు చేస్తున్న మా తన పరిచారకులందరి కొరకే మీ కొందరాలు, విశ్వాసుల కుటుంబాల కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాం. పాటల్లో మీరు సహాయపడ్డారు, మీకు స్తోత్రమైన మీరు అనుకున్నందుకే మీ కొందరాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కొన్ని మాటలు మీరు మాకు అనుగ్రహించండి, తద్వారా మీ కురికి పడడానికి మీకు అనుగ్రహించను. రేపు పరిచయ వరకు సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థించేది వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రేష్టమైన లక్షణాలు మనకు వచ్చారు. ఆయన నమ్మకమైన సృష్టికర్త, ఆయన నమ్మకమైన పరిశుద్ధమైన దేవుడు, ఆయన నమ్మదగిన వాడై మన పాపములు క్షమించిన వాడుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడై మనకు వాగ్దానాలు ఇచ్చి నెరవేరుస్తూ వచ్చినాడు. ఆయన నమ్మదగిన సహాయకుడిగా ఉంటూ ఎబినేజరైన దేవుడుగా, ఎలీజరైన దేవుడుగా, మునేసిన దేవుడుగా మనకు సహాయపడుతూ వచ్చినారని మనం ఆరాధనతో మాట్లాడుతున్నాం. రెండవదిగా, బలను సమీపించడానికి ముందుగా, బలలో పాల్పొందడానికి ముందుగా మోషే దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని మాట చూశాం. ఎలా నమ్మకమైన వాడనగా, సనుగులు సమస్యలు ఇచ్చినప్పుడు సాగిలపడి ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టినప్పుడు అద్భుతమైన రీతిగా సమస్యలను పరిష్కారం పొందినటువంటి దైవజనుడుగా ఆయన చూస్తూ వచ్చాను. అలాగే తన ఇంటి వారి ఆయన మీద విరోధముగా మాట్లాడినప్పుడు దేవుడే ఆయన పక్షంగా ఉండి ఒక సాక్ష్యం ఇచ్చాడు. మోసే నా ఇల్లంతట్లో మిక్కిలి, ఆ భూలోకంలో మిక్కిలి సాత్వికుడు అనే మాట మనం చూస్తూ రాగలిగాం. మూడవదిగా, తన దాయాదులే దేవి ఆయన విరోధంగా పురోగై యాజకత్వం కూడా ఆశిస్తూ వారి కాని పనిని వారు ఆశిస్తూ వచ్చినప్పుడు వారిని దేవుడు తీర్పులోనికి అప్పగించినట్టుగా మనం చూసాం. ఈ సందర్భాలన్నింటిలో
మోషే గురించి మనం ఒక మాట గమనించగలము. ఆయన సాగిలపడి వారి కొరకై ప్రార్థన చేసినటువంటి సందర్భాన్ని చూశాం. ప్రేమైన వారా, ఈ చివరి దినాలు మనమున్నాం. ప్రభు యొక్క రాకడ ఎంతో త్వరగా ఉంది. ద్వారం దగ్గరే ప్రభు ఉన్నాడు. ప్రవచితమైతే రేపు రాత్రి రెండవ రాకడ గురించి చివరి వర్తమానం కలిగి ఉంటాం. ఏదైనా చెప్పాలని భారం ఉండేది, కానీ అయితే ఈ అంశాన్ని కొంచెం మిస్ అవుతున్న ఉద్దేశంతో నమ్మదగిన వాడు అనే విషయం తీసుకుంటున్నాను. కనుక ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు, ఇలాంటి మీటింగ్లు కలిగినప్పుడు కుటుంబాలుగా మనం రావాలి. పొద్దున ఎంతమంది వచ్చినామో సాయంత్రం అంతమంది రావడానికి ప్రయత్నం చేయాలి. కనుక వాక్యంలో రాయబడింది 10 మంది కన్యకలు ఉంటే ఎంతమంది ఎత్తబడ్డారంట? 5 మంది. కనుక సంఘంలో 600 మంది ఉంటే సగం వచ్చినారంటే దాని అర్థం ఏంటి? మిగతా వారు సిద్ధపాట్లు లేరని అర్థం. కనుక మనం ఎంతైనా జాగ్రత్త కలిగిన వారుగా మన ఆత్మీయ జీవితాన్ని నన్ను నేను పురికొల్పుకోవాలని, నీకై నీవు పురికొల్పు కలిగి ఉండాలి. అలాగే ఒకరినొకరు పురికొల్పుకోవాలని రాయబడింది వాక్యంలో. కనుక ఈ సమయంలో మన అంశం ప్రకారము మరణం వరకు నమ్మకంగా ఉండుము అనే మాట చూశాం. సరే, మనం నమ్మకంగా ఉండే విషయాలు రేపు గమనిస్తాం. అయితే మనము నమ్మకంగా ఉండమని చెప్పినటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు అని ఉదయకాల సమయం నుంచి ధ్యానిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో కూడా ఒక మాట మనం గమనించినాం. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో ఏమన్నా మనం చదివామండి? మిమ్మును పిలుచువాడు ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు కనుక అలాగూ చేయను. ఎలా చేస్తాడో ఇప్పుడు 23వ వచనం చదువుదామని అందరం. సమాధానకర్తయ్య దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉన్నట్లు కాపాడబడును గాక. కనుక మనలను పిలిచినటువంటి దేవుడు ఒక అమూల్యమైనటువంటి లేకపోతే ఒక ప్రాముఖ్యమైనటువంటి పని తీసుకున్నాడు. ఏంటా పని అనగా మన ఆత్మ జీవము శరీరము నిందారహితముగా ఉండడానికి ఆయన కృషి చేస్తూ ఉన్నాడు. మనం సహకరిస్తే ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ దేవునికి మనం సహకరించిన కొలది మనల్ని పిలిచినటువంటి దేవుడు మన ఆత్మను సిద్ధపరుస్తాడు. మన జీవాన్ని, మన శరీరాన్ని ఆయన రాకడ కొరకై నిందారహితంగా ఉండడానికి ఆయన సిద్ధపరుస్తాడు. మనం సహకరించనంత వరకు ఆయన మన కొరకై వేచి ఉంటాడు. ఎంతవరకు ఆయన వెయిటింగ్లో ఉంచుతావు? వెయిటింగ్ హాల్ అంటారు కదా, వెయిటింగ్ హాల్. లోపలికి రాకుండానే వెయిటింగ్లోనే ఉంచుతావా? ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, మీ రాకడ కొరకై నా ఆత్మ, నా శరీరము, నా జీవము నిందారహితంగా సిద్ధపడాలి. నన్ను పిలిచిన వారు నమ్మకమైన వాడు అనే మాటనే గమనించినాం. ఆ మాట ప్రకారం నన్ను సిద్ధపరచు. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యములు గమనించినప్పుడు దేవుని యొక్క పిలుపు చాలా శ్రేష్టమైనది. లోకంలో ఉన్నతమైన వారి దగ్గర నుండి వచ్చే పిలుపు కంటే ప్రభువు పిలిచేటువంటి పిలుపు ఎంతో శ్రేష్టమైనది. ఫాదర్ భక్సింగ్ గారు ఆయన ఆయా ప్రాంతాల్లో పరిచర్య చేసేటప్పుడు అమెరికాలోని చాలా మంది తెలిసిన విషయాలు, అమెరికాలోని వైట్ హౌస్ నుంచి ఆయనకు ఒక ఆహ్వానం వచ్చిందంట. వైట్ హౌస్లో మీరు దేవుని యొక్క సువార్త లేదా దేవుని యొక్క వాక్యం అందించాలి. ఆయన అన్నాడంట, నేను ప్రార్థన చేసి దేవుని యొక్క చిత్తము కనుక్కొని ఆ పరిచర్యకు వస్తానని చెప్పినాడంట. చాలామంది ఆ దినాల్లో ఆయన గురించి చెప్పిన మాట ఏంటంటే, వైట్ హౌస్లో నుంచి పిలుపు వస్తే ఆలస్యం చేయాల్సిన పని లేదు. ఎందుకనగా ప్రపంచ దేశాల్లో అది ఉన్నతమైన దేశము. అలాగే ఆ దేశం యొక్క వైట్ హౌస్ అంటే ఎంతో వైభవంతో కూడినటువంటి ఆ ప్రాంతము. ఆ ప్రదేశంలో నుంచి పిలుపు వస్తే దేవుని చిత్తం అంటాడు ఏంటంటే చాలా మంది అన్నారట. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయన దేవుడి చిత్తం ఏమని కనుక్కున్నాడంటే, లేదా దేవుడు ఏమని తన చిత్తాన్ని బయలుపరచాడంటే, నీవు వెళ్ళనవసరం లేదు. అప్పుడు అన్నాడంట, మళ్ళీ ఫోన్ చేశాను, ఏమండి మీరు వస్తున్నారంటే, లేదు రావడం లేదు, నా ప్రభువు నాకు సెలవు ఇవ్వలేదు. ఏమనుకున్నారు మీరు? మేము వైట్ హౌస్ నుంచి పిలుస్తున్నాము. వెదర్ ఇట్ ఈస్ వైట్ హౌస్ ఆర్ బ్లాక్ హౌస్, గాడ్ హ్యాస్ నాట్ పర్మిటెడ్ టు మీ. అది ఏమంటే శ్వేత సౌధం కానివ్వండి, లేకపోతే
నల్ల సౌహం కానివ్వండి, నా దేవుడు నాకు అనుమతి ఇవ్వలేదు. ప్రేమేమన్నారా, ఇలాంటి పిలుపు గురించి మనం అనేక విషయాలు లోకంలో చూస్తూ ఉంటాం. కొంతమంది అంటూ ఉంటారు, మాకు ఫలాని అధికారం నుంచి పిలుపు వచ్చింది, అక్కడికి వెళ్తున్నాను, లేదా ఫలాని ఆఫీసర్ నుంచి నాకు పిలుపు. అదే ఈ పిలుపులన్నిటికంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పిలిచిన పిలుపు గొప్పది. వాక్యంలో మనం గమనించినప్పుడు 3 రకాలైన పిలుపును మనం చూస్తాం. మొట్టమొదటిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం గమనిస్తాం. The book of Hebrews chapter 3 verse 1. క్షమించాలి, 3వ అధ్యాయం 1వ వచనము చదవండి ఎవరైనా. అందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. చాలండి. కాబట్టి మొట్టమొదట ఆయన మనను ఏ పిలుపుతో పిలిచాడంటే పరలోక సంబంధమైన పిలుపు. ఈ పరలోక సంబంధమైన పిలుపు ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. అది ఎవరికి వచ్చిందంటే భూ సంబంధమైన మన కొరకు వచ్చింది. ప్రేమ వాళ్ళ మనము భూ సంబంధమైన వారము. భూమియు దాని ఆశ ఏమైపోతుందంట? గతించును. గతించిపోయే వారి కొరకై పరలోకం నుంచి ఒక అద్భుతమైన పిలుపు, అదే పరలోక సంబంధమైన పిలుపు. ఆ పిలుపులో ఏమంటున్నాడు ప్రభు అనగా, మీరు భూలోకం విడిచిన తర్వాత నా దగ్గరికి రావాలంటే ఈ పిలుపు వినవలసిందే. కనుక అనేక మందిని ఆయన పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు అనగా పరలోక సంబంధమైన పిలుపు. ఏంటి ఆ పిలుపు అనగా, ప్రయాసపడి పాపభారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేయును. ఆ పిలుపుకు లోబడి లేదా ఆ పిలుపు విని మనము చాలా మంది ఆయన దగ్గరికి వచ్చాము. ఇది పరలోక సంబంధమైన పిలుపు. అనగా మీకు ఒక రాజ్యం ఉంది మీ జీవిత అనంతరం. అనగా నిత్యత్వం అనేది ఒకటి ఉంది. మీరు మరణించిన తర్వాత అది పరలోక రాజ్యము, యుగాయుగములు ఉండే రాజ్యము, లయము కానటువంటి రాజ్యము, శాశ్వత రాజ్యము, ఆనందము సంతోషము ఉండేటువంటి రాజ్యము, ఆకలి దప్పులు లేనటువంటి రాజ్యం. అలాంటి రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రభు మనం పిలుస్తున్నాడు. ఇంకా ఎవరైనా ఈ పరలోక సంబంధమైన పిలుపులు పాలు పొందకపోతే ఈ రాత్రి ప్రభు నీతో తేటగా మాట్లాడుతున్నాడు. అయ్యా, ఒకవేళ నువ్వు సియోను ప్రార్థన మందిరానికి రాలేక ఉన్నావేమో, నీ ఇంటిలో ఉన్నావేమో, ఒకవేళ ఆన్లైన్లో చూస్తున్నావేమో, ప్రభు నిన్ను పరలోక సంబంధమైన పిలుపుతో పిలుస్తున్నాడు. బిడ్డారా, నీ కొరకై భూమి పుట్టక ముందే పరలోక రాజ్యము నీ కొరకై సిద్ధపరిచిన పరలోక రాజ్యంలో నీ కొరకై నివాసములు ఏర్పాటు చేశా. పరలోక రాజ్యంలో ఒక కట్టడాన్ని నీ కొరకై నిర్మిస్తున్నారా ఆ రాజ్యంలోనికని ప్రభు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ ఈ రాత్రి నీ జీవితము చివరి అయితే, ఈ పిలుపు అందుకోకుండా నీ జీవితం ఏ పాటిది, నీ జీవితం ఏమైపోతుంది, నీ జీవితం యొక్క అంతం ఏమిటి ఒకసారి గమనించావా? కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు యొక్క పిలుపులో ఉన్నటువంటి మొట్టమొదటి పిలుపు ఏమిటనగా పరలోక సంబంధమైన పిలుపు. మిమ్మును పిలుచువాడు ఎలాంటి వాడంట? నమ్మకమైన వాడు. ఆయన మనను పరలోక సంబంధమైన పిలుపుతో పిలుస్తున్నాడు. ఇది మొట్టమొదటి. రెండవ పిలుపు గమనించినట్లయితే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, అనగా 9 నుంచి 10 కలిసి ఉంటాయి. నేను చదువుతా గమనించండి. క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని రక్షించి ఏ పిలుపు అంట? పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. రెండవ పిలుపు ఏ పిలుపు అంట? పరిశుద్ధమైన పిలుపు. ఎవరికి ఈ మాట రాయబడింది? పాపులమైన మనలకు. ప్రేమే వాళ్ళ పాపము చేత నశించి నరకమునకు పాత్రులమైన మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధమైన పిలుపుతో ఆహ్వానిస్తున్నాడు. పాపులారా పరుగిడి రండి. ఎవరి పాపములు క్షమించబడి ఉన్నామో వారు ధన్యులు. కుమారుగా నీ పాపములు క్షమించబడినవని చెప్పడానికి ఈ పిలుపు దేవునికి అనుగ్రహిస్తున్నాడు. కుమారి, నీ పాపములు క్షమించబడినవి, సమాధానం గలనాగా వెళ్ళు అని చెప్పడానికి ఈ యొక్క పిలుపు దేవుడికి అనుగ్రహిస్తున్నాడు. ప్రభు యేసు పిలుపును నిర్లక్ష్యం పెడతావా? ఒకవేళ నిర్లక్ష్యం పెడితే నీవే దేవునికి లెక్క అప్పగించుకోవలసిన వాడుగా ఉన్నావు.
కనుక ఈ రాత్రి ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలుస్తున్నప్పుడు, దేవా పాపైన నన్ను పరిశుద్ధమైన మీరు పరిశుద్ధమైన పిలుపుతో పిలుస్తున్నారు, నేను మీ హస్తంలోనికి వస్తా, నన్ను పరిశుద్ధులుగా మార్చమంటే ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తం చేత నేను పరిశుద్ధంగా మారుస్తాడు. ఇదే పరిశుద్ధమైన పిలుపు. ఇది రెండవది. మూడవది గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట గమనిస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చదవండి. దేవుని ఉన్నతమైన పిలుపునకు చదవండి. కలుగు బహుమానమును పొందవలెనని గురి ఎత్తుగా పరిగెత్తుచున్నాను. కనుక ఇక్కడ మూడవది గమనిస్తున్నాం. క్రీస్తు యేసునందు ఏమంట దేవుని ఉన్నతమైన పిలుపు. ఉన్నతమైన పిలుపు. ఎవరికి ఉన్నతమైన పిలుపు అంటే లోకములో నీచులైన వారికి, త్రోసివేయబడిన వారికి, మనమంటే లెక్కలేదు లోకానికి, అలాంటి వారికి, ఇంకా చెప్పాలంటే ఎన్నిక లేని మనకు. అందుకే రాయబడింది, ఆయన మిమ్మల్ని ఎట్టి పిలుపుతో పిలిచెనో చూడుడి అని రాయబడింది. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ పిలుపు నీ కొరకే. కనుక ఉన్నతమైన పిలుపు. మొట్టమొదటిది హెవెన్లీ కాలింగ్, రెండవది హోలీ కాలింగ్, మూడవది హై కాలింగ్. కాబట్టి 3 హెచ్చులు గుర్తుపెట్టుకోవాలి: హెవెన్లీ, హోలీ, హై. కాబట్టి ఈ 3 రకాల పిలుపుతో ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. అయితే రాత్రి ఆయన పిలుపునకు లోబడి నువ్వు వస్తే నువ్వు ఆశీర్వాదించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు రక్షింపబడతావు. కనుక ఎలా పిలుస్తున్నాడు కూడా మనం మన మాటలు చూస్తాం. ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క పిలుపు ఎలా పిలుస్తున్నాడు మనకు అర్థం కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో మాట రాయబడింది, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఆయన సంకల్పము, దేవుని యొక్క సంకల్పము, నీ ఎడల అనాది కాల సంకల్పము ఆయన కలిగినాడు. భూమి పునాది వేయబడక మునిపే నీ ఎడల దేవుడు ఒక సంకల్పము కలిగిన వాడు. అకార్డింగ్ టు హిస్ ప్లాన్, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సంకల్పము చొప్పున నేను పిలుస్తున్నాడు. వస్తావా? ఏది మొట్టమొదటిది. రెండవది ఎలా పిలుస్తున్నాడు మనకంటే 2వ దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట గమనిస్తాం. చూడండి 13వ వచనం. 14వ వచనం ఒక మాట రాయబడింది. ఎలా పిలుస్తున్నాడంట? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన ఎలా పిలిచాడంట? మా సువార్త ద్వారా మిమ్మును పిలిచెను. ప్రభు ఎలా పిలుస్తున్నాడనగా సువార్త ద్వారా. అందుకే సువార్త కూడికలు. ప్రేమైన వాళ్ళారా, మన సహవాసంలో ఉన్నటువంటి ప్రత్యక్షత ఎక్కడ లేదు. అయితే మనం పోగొట్టుకుంటున్నాం. ఆదివారం ఆరాధన వర్తమానం, మల్ల వర్తమానం, చివరి వర్తమానం, 3 వర్తమానం మనం కలిగి ఉండాలి. ఆదివారం అయిన తర్వాత సాక్షాత్మై కనీసం ఒక అరగంట అయినా బహిరంగ సువార్తకు వెళ్ళవలసిన భారం మన మీద ఉంది. మేము ప్రతి ఆదివారం వెళ్తాం 4 గంటలకు. దేవుని కృపను బట్టి ఇంతవరకు ఏదో కొన్ని సందర్భాలు, ఈ పండగ పబ్బాలు ఇట్లా ఉంటే కొంచెం ఆటగా ఆ సందర్భాలు తప్ప ప్రతి ఆదివారం కూడా 4 గంటలకు మేము సువార్త కొరకై వెళ్తాం. కారణం ఏంటనగా సువార్త ప్రకటించవలసిన భారము మన మీద ఏమనంట మోపబడి ఉన్నది. అది ఇష్టపడి చేస్తే మనకేముందంట? జీతం ఉంది. ప్రేమైన వాళ్ళారా, సమయం దొరికిన కొలది ఆయన సువార్తను ప్రకటించడానికి మనం సిద్ధపడదాం. ఆటంకాలు ఇప్పుడే కాదండి, ప్రారంభం నుంచి కూడా ఉన్నాయి. ఆది అపోస్తలులకు ఆటంకాలు లేవా? ఉన్నాయి. అయినా కూడా వాటిని అధిగమించి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను అద్భుత రీతిగా వారు ప్రకటించారు. కనుక ఈ రాత్రికాల సమయంలో సువార్త ద్వారా ఆయన మనల్ని పిలుస్తున్నాడు. దాదాపు 10 రకాల సువార్తలు బయట గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఊరికే రెఫరెన్స్ చెప్తాను, ఎవరైనా రాసుకునే వాళ్ళని రాసుకోవచ్చు. చూడండి, ఒక మాట గమనిస్తాం. మొట్టమొదట మనం గమనించినట్లయితే ప్రేమైన ద్వారా రక్షణ సువార్త, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము. రక్షణ సువార్త, ద గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్. అలాగే మనం గమనించినట్టు అపోస్తల కార్యం 20వ అధ్యాయం 24వ వచనములు కృపా సువార్త. అలాగే ప్రేమైన వాళ్ళ మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం ప్రకారము ఆయన మహిమా సువార్త, మహిమ కలిగిన సువార్త. అలాగే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం నిత్య సువార్త.
అలాగే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మనకు 17వ వచనం ప్రకారం సమాధాన సువార్త. అలాగే ప్రేమ కొలస్సై 1వ అధ్యాయం 5వ వచనం ప్రకారం సత్య సువార్త. అలాగే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం ప్రకారము నీతి సువార్త. అలాగే ఇంకో మాట గమనించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుని సువార్త. ఇది దేవుని సువార్త. అలాగే 2 కొరింథీ 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారము ప్రభువైన యేసు క్రీస్తు వారిని గూర్చిన సువార్త. ఈ సువార్తలో మనం పాలు పొందుతున్నామా? ఎంత కాలమైంది సువార్తలో నీవు పాలు పొందక? ఒక్కరికైనా ఒక పత్రిక ఇచ్చావా అని, ఒకరినైనా ప్రభు యొక్క మాటలు చెప్పి వారికి దేవుని యొక్క రాజ్యం గురించి చెప్పావా? ఎంతకాలమైంది రక్షింపబడి మనం? ప్రేమైన వాళ్ళరా, ఈ రాత్రి ప్రభు మనము ప్రేమతో పిలుస్తున్నాడు. సువార్త ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడంట? పిలిచెను. అలాగే ఇంకొక మాట గమనించినట్లయితే ఎలా పిలిచాడు? మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో మాట మనం చూస్తాం. అక్కడ రాయబడింది, ఆయన ఇష్టపడి మనను పిలిచాడు. ఎలా పిలిచాడంట? ఇష్టపడి. మొట్టమొదటి ఎలా పిలిచాడు మనల్ని? అది పిలుపు 3 రకాలు. ఎలా పిలిచాడు? ఆయన సంకల్పం ద్వారా పిలిచాడు. 2వది సువార్త ద్వారా పిలిచాడు. 3వది ఇష్టపడి పిలిచాడు. ఇష్టపడి. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో మాట రాయబడింది, ఆయన తనకిష్టమైన వారిని పిలిచెను. ప్రేమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉదయకాల సమయంలో కొండ మీద ప్రార్థన చేసి దిగి వచ్చినప్పుడు ఒక కుష్ఠరోగి ఆయనకు ఎదురుగా వచ్చి ఒక మాట అన్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమన్నాడు. ఏమయ్యా, ఎందుకు ఆ మాట అంటున్నాడు? అవునండి, నా భార్య నన్ను ఇష్టపడడం లేదు, నేనంటే అసహించుకుని, ఓ కుష్ఠరోగి, ఒరే కుష్ఠోడా, మాట చెప్పాలంటే నన్ను అసహించుకుంటుంది. నా పిల్లలు కూడా నా దగ్గరికి రావడం లే, నన్ను అసహించుకుంటున్నారు. అలాగే నా ఇరుగు పొరుగు వారు, నా బంధువులు, నా ఊరి వారు అందరూ కూడా నన్ను ఇష్టపడడం లేదు. అందుకని మాట అడుగుతున్నాను, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను. ప్రభు ఏమన్నాడండి? నాకు ఇష్టమే. ఎంత మంచి దేవుడు అండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రం బయటికి త్రోసివేయను. వాళ్ళు కుష్ఠరోగులైన పర్వాలే, క్షయరోగులైన పర్వాలే, క్యాన్సర్ రోగులైన పర్వాలే, ఎవరైనా పర్వాలే, ఆయన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రం ఆయన బయటికి. ఆయన అంటున్నాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. ఈ రాత్రి ఆయన ఇష్టపడుతుంటే నీవు ఇష్టంగా రాకపోతే నీవు నష్టపోతావు, కష్టపడతావు. జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని సందర్భాల్లో వివాహ సంబంధాలు చూసినప్పుడు మగపిల్లలు చెప్తుంటారు, ఏమైనా నీకు ఇష్టం అంటే, అబ్బాయి నాకు ఇష్టం లేదు అంకుల్ అంటూ ఉంటారు కదా. అలాగే కొంతమంది ఆడపిల్లలు ఇష్టం లేదు అంకుల్, కారణం అంటే కర్రేగా ఉన్నాడంటే, నల్లగా ఉన్నాడు, ఇష్టం లేదంట. అలాగే ఏమి ఇష్టం లేదంటే, ఎవరి పొట్టిగా ఉంది, ఇష్టం లేదంటారు. కాదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు, నువ్వు కర్రేగా ఉన్నా, నువ్వు పొట్టిగా ఉన్నా, నాకు ఇష్టమే. ఎంత మంచి దేవుడు. ఇది 4వది. దేని ద్వారా పిలుస్తున్నాడంటే ఆయన మనను ఇష్టపడి పిలుస్తున్నాడు. అలాగే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 45వ అధ్యాయం 3వ వచనంలో, పేరు పెట్టి నేను నిన్ను పిలుచుచున్నాను. పేరు పెట్టి, మన పేర్లన్నీ ఆయనకు తెలుసు. ఒక ప్రశ్న, భూలోకంలో ఉన్న జీవులన్నిటికీ ఎవరు పేరు పెట్టారమ్మా? ఆదాము ఎంత జ్ఞానవంతుడు చెప్పండి. ఒక జంతువుని పిలిచాడు, రా, అది వచ్చి నీ పేరు ఏనుగు అన్నాడు. మరి ఇంకొక జంతువుని ఇక్కడ రమ్మన్నాడు, ఇది కొడుకు కాబట్టి నీ పేరు ఒంటి అన్నాడు. పేర్లు పెట్టాలంటే ఎంత కష్టం అంటారు? దైవసేవకుని అడగండి. ఒకేసారి 5 మందికి పేర్లు పెట్టమని అన్నదగ్గరికి వచ్చినారు అనుకో, ఏ పేరు పెట్టాలబ్బా? ఇది కృప పెట్టాలా, మహిమ పెట్టాలా, పరిమాణం పెట్టాలా, ఏం పెట్టాలా? వాళ్ళ కుటుంబాన్ని బట్టి పెట్టాలా, వాళ్ళు అడిగింది పెట్టాలా, లేకపోతే దేవుడు బయలుపరిచిన రకరకాలు ఉంటాయి. అయితే ఆదాము ఎంత జ్ఞానం ఉందా, అన్ని రకాల జీవులకి ఏం పెట్టాడు ఆయన? పేర్లు పెట్టాడు. ఇంకొక మాట నేను అంటాను, ఎర్రసీమల పేరు రాకముందు ఏది ఎర్రగా వస్తుందని చెప్పేసి ఇప్పుడు ఎర్రసీమలు కొన్నాడు అంతే. అబ్బో, మరి నల్లజీవులు వస్తే నల్లజీవులు అన్నాడు. ఎన్ని పేర్లు సైంటిస్టులు కూడా కొన్ని చెప్పండి, ఇంకా తెలియదు కొన్ని వాళ్ళ పేరు. అయితే అలాంటి పేరు పెట్టి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు నువ్వు వస్తే మనము ధన్యులం అవుతాం. ఎంతవరకు బయట ఉంటాం. కనుక ఈ రాత్రి మనము
మనల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు. మూడంతల పిలుపుతో మనల్ని పిలుస్తున్నాడు. ఒకటి పరలోక సంబంధమైన పిలుపు, రెండవది పరిశుద్ధమైన పిలుపు, మూడవది ఏంటంట ఉన్నతమైన పిలుపు. అలా ఎలా పిలిచాడంటే 500 పిలుపు మనం చూస్తాం. ఎందుకు పిలిచాడు? ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఎందుకు పిలిచాడు? ప్రేమ వాళ్ళారా, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనిస్తాం. ఆయన ఎందుకు మనల్ని పిలిచాడు? దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడగు రెండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తెనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. చాలు చెప్పాలి. ఇప్పుడు ఎందుకు పిలిచాడు మనల్ని? పరిశుద్ధులుగా ఉండుటకు ఏం చేశాడంటే ఆయన మనల్ని పిలిచాడు. మానవ జీవితం అంత అపవిత్రమైంది. అరకాలు మొదలుకొని తల వరకు మనలో ఏం లేదంట, స్వస్థత కొంచెమైనను లేదు. పచ్చి పుండ్లు, గాయములు అవి మెత్తన చేయబడలేదు, అవి కట్టబడలేదు. ఇలాంటి భయంకరమైన పాప స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచినాడు. కనుక ప్రియమైన వాళ్ళ పరిశుద్ధులగుడే దేవుని చిత్తం అన్నాడు. పరిశుద్ధులగుడికి ఆయన మనం పిలిచినాడని మనం తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రికలో మనం చూస్తాం. కనుక ఈ రాత్రి కాల సమయంలో మొట్టమొదట ఎందుకు మనల్ని పిలిచాడంటే పరిశుద్ధులుగా ఉండడానికి. ప్రియమైన వాళ్ళారా, ఈ పరిశుద్ధమైన జీవితం అనేది క్రైస్తవ జీవితము. ఈ పరిశుద్ధమైన జీవితం అనేది క్రైస్తవ జీవితం అనడం కంటే కూడా దేవుని బిడ్డల యొక్క జీవితము. కాబట్టి పరిశుద్ధంగా మనం ఉంటున్నామా? మాటల్లో పరిశుద్ధత, తలంపులో పరిశుద్ధత, ఆలోచనలో పరిశుద్ధత, చూపుల్లో పరిశుద్ధత, చెవుల్లో పరిశుద్ధత, చేతుల్లో పరిశుద్ధత, కాళ్ళలో పరిశుద్ధత, హృదయంలో పరిశుద్ధత, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అయ్యా నేను పరిశుద్ధంగా ఉండడానికి పిలిచావు కానీ పరిశుద్ధతలో తప్పిపోయిన వాడను. ఇది మొట్టమొదటిది. రెండవ ఎందుకు పిలిచాడంటే మనం గమనిస్తాం. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలోనే 9వ వచనంలో ఒక మాట మనం గమనిస్తాం. అక్కడ ఒక మాట రాయబడింది, చదవండి. ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. ఎందుకు పిలిచాడంటమ్మా? తన కుమారుని యొక్క సహవాసము. ప్రేమైన వాళ్ళారా, లోకంలో అనేకమైన సహవాసాలను బైబిల్ గ్రంథం రాయబడింది. తుంటరుల సహవాసము, అన్యుల సహవాసము, కాని వారితో సహవాసము, దుష్ట సాంగత్యము. కనుక ఈ రీతిగా మనం గమనించినట్లయితే అలాంటి సహవాసం వదులుకొని ఎవరితో సహవాసం చేయాలంట? ఆయనతో, తన కుమారుడైన యేసు ప్రభు వారి యొక్క సహవాసమునకు మనకు పిలిచాడు. ఆయన సహవాసములో ఏముంటుందంటే పరిశుద్ధత ఉంటుంది. ఆయన సహవాసంలో ఏముంటుందంటే ఆనందం ఉంటుంది. ఆయన సహవాసంలో ప్రార్థన ఉంటుంది. ఆయన సహవాసంలో ఆరాధన ఉంటుంది. ఆయన సహవాసంలో నెమ్మది ఉంటుంది. ఆయన సహవాసంలో వెలుగు ఉంటుంది. ఆయన సహవాసంలో పరలోక సంబంధమైన దర్శనాలు ఉంటాయి. ఆయన సహవాసములో ఆనందకరమైన జీవితం ఎన్నో చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయన సహవాసానికి మనల్ని పిలిచినాడు. రెండవది. మూడవది, 1 కొరింథీ పత్రికలోని 7వ అధ్యాయం 15వ వచనంలో మాట రాయబడింది, సమాధానంగా ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. 1 కొరింథీ పత్రిక అయితే చివరిలో చదవండి కదా, చివరిలో సమాధానంగా ఉండటకు దేవుడు మనల్ని ఏం చేసినాడంట? పిలిచినాడు. సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచినాడు. ప్రేమైన వాళ్ళారా, ఈ దినాల్లో ఎక్కడ చూసినా ఏం లేదు చెప్పండి, సమాధానము లేదు. కారణం ఏంటనగా సమాధానం ఇచ్చే యేసు ప్రభు యొక్క పిలుపుని నిర్లక్ష్యము చేయడం వలన. కనుక సమాధానము, ఆయన జన్మించినప్పుడు ఒక మాట, ఆ దేవుని యొక్క దూత పరలోకం నుంచి వర్తమానం తీసుకొని వచ్చాడు. భూలోకంలో ఆయన ఇష్టమైన మనుషులకు ఏం కలుగును గాక? సమాధానం కలుగును గాక. అలాగే నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నానని ఆయన పరిచర్య దినాలు శిష్యులతో చెప్పాడు, అనేక మందితో చెప్పాడు. అలాగే ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత కూడా మీకు సమాధానము కలుగును గాక. కనుక సమాధానకర్త, సమాధానానికి అధిపతి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక సమాధానం కావాలా?
ఆ సహోదరి ఆయన దగ్గరికి వచ్చింది. వెనక నుంచి ఏం చేసిందంటే అత్తరు గుడ్డి పగలగొట్టి ఆయన పాలు మరుగు చూసి తన తల వెంట్రుకలతో తుడిచేనని రాయబడింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నువ్వు విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి, సమాధానం గలదానమై వెళ్ళుము. లూకాసు వార్త 7వ అధ్యాయంలో లేని మాటలు రాయబడి ఉన్నాయి. కనుక ప్రేమ వల్ల ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మనకి సమాధానం. అది ఎలాంటి సమాధానం అంటే లోకం ఇచ్చినట్టుగా ఆ సమాధానం ఉండదు. లోకములో ఉన్నటువంటి సమాధానం తాత్కాలికమైనది. లోకములో ఉన్న సమాధానము అందులో ఉంటుంది, మళ్ళీ అందులో మాయమైపోతుంది. ఉదాహరణకు అద్భుతమైనటువంటి ఆహార పదార్థం బిర్యానీ తిన్నామనుకో, అబ్బా ఎంత బాగుంది బిర్యానీ అంటారు. పొరపాటున చిన్న కడుపు నొప్పి వచ్చిందనుకో, ఎవరు పెట్టమన్నారు బిర్యానీ, కడుపు నొప్పి చచ్చిపోతున్నాను చెప్తాం అంటే సమాధానం ఏమైపోయింది, ఎగిరిపోయింది. అలాగే నూతనమైన వస్త్రాలు మనం వేసుకుంటాం, పొరపాటున ఇంకొలే సిరామక పడితే అయ్యో ఈ యొక్క దుస్తులు వేసుకోకుండా వాడిని సమాధానము ఏమైపోతుంది, ఎగిరిపోతుంది. అయితే మన ప్రభు ఇచ్చేటువంటి సమాధానము నది వలె ప్రవహించేటువంటి సమాధానం, ఎవరు తీసివేయనటువంటి సమాధానం. ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా ఆ సమాధానం మనలో ఉంటుంది. ఈ సమాధానం కొరకై ఆయన మనం పిలుస్తున్నాడు. ఎన్నవదండి ఇది, ఎందుకు ఇచ్చాడని మాటలు? మొట్టమొదటి ఏంటండి? రెండవది, మూడవది సమాధానం. 4వ మాట గమనిస్తాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం మనకు రాయబడింది, తన రాజ్యమునకు. చూడండి ఆ మాట, వచనం చెప్పలేదు, వచనం 2:11 రైట్. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు. కాబట్టి 4వది గమనించినట్లయితే దేనికోసం మనల్ని పిలిచాడండి? దేనికోసం పిలిచాడండి? తన రాజ్యమునకు ఏమంట? మహిమకును. ప్రియమైన వాళ్ళారా, ఆయన రాజ్యము ఆ కొరకు మనం పిలుస్తున్నాడు. ఆ రాజ్యము మనలో మనం ప్రవేశించాలని ఆయన కోరుతున్నాడు. అయితే మనకు అర్థం కావడం లేదు. ఎందుకనగా దృశ్యమైనవి ఏమంట? దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి ఏమంట? నిత్యములు. అంటే దాని అర్థం ఏంటంటే మనకు కనబడలేదు కాబట్టి మనకు వాటి యొక్క విలువ అర్థము కావడం లేదు. ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆయన విలువ ఉన్నప్పుడు ఆయన విలువ మనకు కనబడదు. మనకు కనబడేటప్పుడు విలువ ఉండదు, కనబడడానికి విలువ ఉండదు. అయితే కనబడని వాటి విషయం మీద మనం దృష్టి ఉంచడం లేదు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఆయన రాజ్యము ఏమన్నా దేవుని యొక్క వాక్యం రోమాపత్రిక 14వ అధ్యాయంలో దేవుని రాజ్యము భోజన పానములు కాదు కానీ చెప్పాలి మీరే, కాదు కానీ పరిశుద్ధాత్మ యందు నీతియు సమాధానములు, పరిశుద్ధాత్మ యందు ఏమంట? ఆనందము. కాబట్టి అలాంటి రాజ్యానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. ఈ పిలుపు వింటే, ఈ పిలుపుకి లోబడితే దేవుడు తన రాజ్యానికి నేను సిద్ధపరుస్తాడు. ఎన్నవది? 4. తర్వాత 4వది 5వ. 5వ మాట గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, గలతీ పత్రిక క్షమించాలి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం గమనిస్తాం. సహోదరులారా, స్వతంత్రుడుగా ఉండుటకు ఏం చేయబడ్డారంట? స్వతంత్రుడుగా ఉండుటకు మనం ఏం చేయబడ్డామంట? పిలువబడ్డాం. స్వతంత్రులుగా ఉండడం అనగా ఆత్మ సంబంధమైన స్వాతంత్రం ఇది. అందుకే స్వతంత్రంగా ఉండాలంటే ఏది పెడితే దేవుడు. అందుకే ఫిలిప్పీ పత్రిక రాయబడింది, ఏవి ఖ్యాతి గలవో ఏవి ఏమంట వాటి మనం ఏం చేయాలంటే గుర్తించాలా. వాటి మిగతా వాటి జోడికి పోకూడదని మాట చూస్తాం. కనుక ఏమి చేయాలో ఏమి చేయకూడదో ఎరగవలసిన వాడుగా ఉన్నాం. కనుక మనం స్వతంత్రంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కనుక ఇది ఎన్నో పిలుపండి, ఎన్నవది? ఇది 5వది, 6వది? 6వ మాట గమనిస్తాం. చూడండి ఎందుకు ఆయన మనం పిలిచాడో. ఇంకొక మాట గమనిస్తాం. 6వ మాట పేతురు పత్రిక 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాయబడింది. 20వ వచనం
తప్పిదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. చెప్పాలి. ఎందుకు మీరు ఎందుకంటే పిలిచింది మనం మేలు చేయాలంట. ఏం అనుభవించాలంట? కీడు అనుభవించాలంట, బాధ అనుభవించాలి. ఇది చాలా కష్టమైన. మేలు చేసినోడు మేలు పొందాలంటే ఆశిస్తాడు కదా జనరల్ గా. అయితే దేవుని యొక్క వాక్యం ఏంటంటే మనం మేలు చేయాలంట, బాధను ఏం చేయాలంట? సహించాలి. అందుకొరకే దేవుడు మనం ఏం చేశాడంట? పిలిచాను. వాక్యం రాయబడింది, మేలైనది చేయనెరిగియు అలాగే చేయని వానికి ఏం కలుగునని రాయబడింది? పాపం కలుగును. అలాగే మేలు మనం చేస్తాము, తిరిగి వారు మేలు చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చెప్పండి ఇప్పుడు మేలు చేయొచ్చు, కీడు చేయొచ్చు. అపకారికి ఉపకారం చేయాలి, కానీ ఉపకారికి చెప్పండి అపకారం చేయకూడదు. వాస్తవానికి అసలు ఉపకారం చేయకపోయినా పర్వాలే, కీడు మాత్రము చేయకూడదని మనం చూస్తాం. కనుక ఎన్నోది 6వది. ఇంకో మాట చివరిగా మనం చూసి మనము ముందుకెళ్దాం. నిరీక్షణ ఎందుకు మనము పిలువబడితిమి. ఎక్కడన్నమాట? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరైనా. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే ఈ పిలుపు విషయమై ఒకటే ఏమంట? నిరీక్షణ. అనగా నిరీక్షణ యందు ఉండుటకు ఆయన మనం ఏం చేశాడంట? పిలిచాడు. నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? కనబడుచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? కనబడని దాని కొరకు ఏం చేయాలి? మనము నిరీక్షించాలా. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకై మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఉండాలా. ప్రేమైన వాళ్ళరా, ఇవన్నీ మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఎడల ఎంతో ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన నిరీక్షణ ఎందు మనం నిలిచి ఉండాలని కోరుతున్నాడు. నిరీక్షణ లేకపోతే మనం దౌర్భాగ్యులమే. ప్రేమైన వాళ్ళరా, ఈ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ ఒకటి రాయబడింది. అలాగే ఈ నిరీక్షణ జీవంతో కూడిన నిరీక్షణ మాట ఒకటి రాయబడింది. అలాగే సద్భక్తితో బ్రతుకు వారికి ఏం కలుగునట? హింస కలుగునట్టు రాయబడింది. అనగా అనేకమైనటువంటి నిరీక్షణ గురించి దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఈ రాత్రి మనము దేవుని యొక్క రాజ్యం ఉంది, ఆ రాజ్యం కొరకే నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇంకా ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే దేవుడు నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఏ నిరీక్షణ నీకుందా? నిరీక్షణ లేకపోతే మాట్లాడండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు ఏమంట? దుఃఖపడకుండా. నిరీక్షణ లేని వారికి ఏముంటుందంట? దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖము ఒకరోజు అయిపోయేది కాదు, యుగాయుగములు అగ్ని గంధకములతో మండే గుండంలో పాలు పొందాలి. ప్రేమైన వాళ్ళ రాత్రికాల సమయంలో నిరీక్షణ కలిగి మనం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఇంకా ఎంతకాలం నిరీక్షణ లేకనే ఉంటావు? నిరీక్షణ లేకపోతే నీవు దుఃఖపడవలసి వస్తుంది. ఆ దుఃఖము అది ఎన్నటికి ఏమంట? పోదు. అగ్ని ఆడదు, పురుగు చాలు. యుగాయుగములు అగ్ని గంధకములతో మండే గుండములు మనం ఏం చేయాలంట? పాలు పొందాలి. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన ఉద్దేశం ఏంటనగా నరకం నుంచి తప్పించడానికి, ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి ఆయన వచ్చాడు. ఆయన శిలువలో తన అమూల్యమైనటువంటి రక్తాన్ని, అమూల్యమైనటువంటి ప్రాణాన్ని అర్పించాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నానని ఆయన కేక వేసి తన ప్రాణం అర్పించాలని మాట చూస్తున్నాం. కానీ రాత్రికాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్లయితే నీ పాపములకు విమోచన. ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినట్లయితే నీకు రక్షణ, మారు మనసు. రక్షణ లేకుండా ఇక్కడ నుంచి ఎవరు వెళ్ళకూడదని ప్రభు కోరుతున్నాడు. ఎందుకనగా రక్షింపబడిన వారు నిరీక్షణ కలిగి ఉంటారు, నిరీక్షణ లేని వారు దుఃఖంతో ఉంటారు. ఈ రెండు మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభా, నేను రక్షింపబడ్డానా? అయితే నేను ధన్యుడను. అలాగే నిరీక్షణ కలిగి ఉన్నానా? నేను ధన్యుడను. ఈ రెండు లేకపోతే మన జీవితం అంతా వ్యర్థము. రక్షణ ఉండాలి, తర్వాత ఏమన్నా చెప్పండి? నిరీక్షణ. అందుకే ఈ యొక్క నిరీక్షణ గురించి భక్తులు చక్కని పాటలు రాశారు. యేసు ప్రభువే
మహిమ నిరీక్షణ మనలో ఉన్నాడు. జయధ్వనులతో హర్షించెదము, జయధ్వనులతో హర్షించెదము. ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ, ప్రభువే నిరీక్షణ. కనుక యాత్రికాశంలో ఈ నిరీక్షణ కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నిరీక్షణ లేకపోతే ఒక దినం ప్రేమైన వాళ్ళ మనం విడవబడతాము. విడవబడితే లోకంలో ఉన్న వారి కంటే మనం ఏమైపోతామంట? దౌర్భాగ్యులమవుతాం. లోకము అనుభవించలేకపోయినాము, అలాగే దేవుడి యొక్క రాజ్యంలో ప్రవేశించలేకపోతున్నాం. ఈ రెండింటి వల్ల మనకు నష్టకరమైన పరిస్థితిలో ఉన్నామని జ్ఞాపకం చేయబడుతున్నాం. కనుక ఈ రాత్రి కాల్సిన ఇంకా ఎవరైనా ప్రవీణ యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోతే ప్రేమతో ఆయన ఆహ్వానిస్తుంది. ఎంతకాలం బిడ్డ నిరీక్షణ లేక రక్షణ లేకుండా శిలువలో నీ కొరకై నేను చేసిన కార్యం అది వృధా అయిపోతుంది. శిలువలో నీ కొరకై నేను చిందించిన రక్తం నీ కొరకు నీకు అందుబాటులో ఉంది. కనుక ఈ రాత్రికాల సమయంలో ఆయన ఎంత దగ్గరికి వస్తే ఆయన కడిగి పవిత్రపరుస్తాడు, శుద్ధి చేస్తాడు, మన పాపం నుంచి విమోచిస్తాడు, నిరీక్షణ కలిగి కూడా చేస్తాడు. అలాంటి కృప దేవుడు ఇంకా రక్షణ లేని వారికి అనుగ్రహించుకున్నాక, అలాగే రక్షింపబడిన మనము ఆయన రాజ్యం కొరకై దిద్దుబాటు కలిగిన వారమై సిద్ధపాటు కలిగి మనము ముందుకు కాక అలాంటి కృప మనకు దేవుడు దయచేయను కాక. దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకడిలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయను కాక. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమైన వాళ్ళారా, ఒక్క నిమిషం మనం పరీక్ష చేసుకుందాం. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఆయన పిలుపు గురించి అనేక విషయాలు మనకు బోధిస్తూ వచ్చినాడు. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు, అలా చేయడం మనం చూస్తూ వచ్చినాం. అనేక రకాల పిలుపుల గురించి మనం వింటూ వచ్చినాం. ఎందుకు పిలిచినాడు కూడా మనం వింటూ వచ్చాం. ఎలా పిలిచాడో కూడా మనం వింటూ వచ్చినాం. ఒకవేళ ఆయన పిలుపుని పెడచెవి పెడితే ఈ లోకం నీది కాదు. ఎప్పుడు ఈ లోకమును విడిచిపెట్టి వెళ్తావో నీ వెరగవు. నీ జీవం ఏ పాటిది? అందులో కనబడి అందులో మాయమైపోయే ఆవిరి వంటిది. ఆవిరి లాంటి జీవితం ఇది, నీడలాంటి జీవితం, బెత్తెడంతనే మన ఆయుష్ అన్నాడు చోట. అలాగే ప్రేమైన వాళ్ళారా, కనబడనటువంటి ఆయుష్ మనది. కనుక ఈ రాత్రి ఏటగా ప్రభునితో మాట్లాడుతుండగా ప్రేమైన ఎవరు బిడ్డ, పెద్దవారైనా చిన్నవారైనా, ఆడవారైనా మగవారైనా, అలాగే ఎవరైతే ప్రభు ఒక మాటలు విన్నారో వారితో ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రేమైన బిడ్డ, ఎంతకాలం నా పిలుపుకు నువ్వు లోపడుతున్నా ఉంటావు. పరలోక సమాధమైన పిలుపుతో నేను పిలిచాను, పరిశుద్ధమైన పిలుపుతో, అలాగే ఉన్నతమైన ఎన్ని కూడా నువ్వు పెట్టి వెళ్ళిపోతున్నావా? నీ కొరకు నేను వేచి ఉన్నాను అని ఆయన అంటూ ఉండగా ఒక తీర్మానం చేసుకుని రాత్రి, ప్రభువా నీ పిలుపుకు లోబడతా, నా పాపములు ఒప్పుకొని క్షమించబడి నిరీక్షణ కలిగిన జీవితంలోనికి వస్తానని తీర్మానం చేసుకుంటావా? కళ్ళు మూసుకోండి. అటు ఇటు చూడొద్దు, అటు ఇటు తిరగొద్దు. ఇంకా ఎవరైనా ఒకవేళ ఉంటే మీ ఆత్మీయ జీవితం కొరకై సంఘము ప్రార్థించులాగా మీ కుడి హస్తం ఇచ్చి చూపించినట్లయితే మీ కొరకై సంఘము, దైవ సేవకులు, ఇవ్వనటువంటి పరిచారకు బాధ్యతల సోదరులను ప్రార్థన చేస్తారు. ఎవరైనా ఉన్నారా? బ్రదర్స్ వైపు కానీ సిస్టర్స్ వైపు కానీ ఈ కొద్ది మాటలు మీకు వినిపించబడి ఉండగా ప్రేమగల రక్షకుడు మీలో కార్యం జరిగించినట్లయితే, తీర్మానం చేసుకున్నట్లయితే, మీ కుడి హస్తం చూపించినట్లయితే మీ కొరకై ప్రార్థన చేస్తారు. ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఈ యొక్క సమయం దాటిపోతే నీది కాదేమో. సరే, రక్షింపబడి ఆత్మీయ జీవితంలో వెనకబడి నిరీక్షణ లేక ఇంకా లోకములోనే జీవిస్తున్న వారితో కూడా ప్రభు మాట్లాడుతున్నాం. ఎంతకాలం నిరీక్షణ లేక ఉంటావు? ఎంతకాలం సువార్త ప్రకటించక సోమరిగా ఉంటావు? తీర్మానం చేసుకున్నాం, ప్రభా ఈ దినం నుంచి ఒక నిరీక్షణ కలిగిన జీవితం నేను కూడా జీవిస్తాను. నీ కొరకై నేను ప్రజ్వలింపు దీపంగా, అలాగే నీ కొరకై నేను మీ రాజ్య వ్యాప్తి కొరకై పాటుపడతానని ఒకవేళ మీరు తీర్మానం చేసుకుని మీరైనా చేతులు ఎత్తవచ్చు. నీ కొరకై కూడా ప్రార్థన చేస్తారు అన్నటువంటి వారు. కానీ ప్రేమ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రభా, నా యొక్క ఆత్మీయ జీవితం నిరీక్షణ లేక రక్షింపబడ్డాను, కానీ నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు, నా ఆత్మీయ నిరీక్షణ లేదు, మళ్ళీ పాత జీవితం వైపు నేను చూస్తూ ఉన్నా, నన్ను కరుణించుము, తిరిగి నన్ను
సరిచేయము, నన్ను సరిదిద్దుమని ఎవరైనా తీర్మానం చేసుకుని ఉంటే మీరు కూడా మీ చేయతినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. తద్వారా మనం ఆత్మీయంగా సిద్ధపడి దేవుని యొక్క రాజ్యంలోనికి మనము వెళ్ళగలం. కనుక అలాగే మోకాల మీద నుండి దయచేసి ప్రార్థన చేస్తాను. సమయంలో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి కనపరిచి ఆరాధిస్తుంటున్నాం. ప్రభు దినమున ఉదయము తిరిగి సాయంత్రం రాత్రి వేళలో కూడా మీ దేవుమైన స్వరాన్ని మీరు మాకు వినిపిస్తూ వచ్చినందుకు కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు. మీ పిలుపులో ఉన్నటువంటి విశిష్టత మీరు మాకు బయలుపరిచారు. ఏ విధంగా పిలిచారో మీరు మాకు బయలుపరిచారు. ఎందుకు పిలిచారో కూడా తెలియపరిచిన మీ సంగతులకు స్తోత్రాలు. మేము విని విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లుగా విన్నదాని జీవితంలో ప్రభు మేము సార్థకం చేసుకొని ఆ విధంగా ప్రభు మీ కొరకు మేము సిద్ధపడడానికి సహాయం చేసి మీరు మేము పొందండి. ప్రియమైన మా దేవ ఘనమైన తండ్రి, మరి వచ్చిన వారందరి కొరకై స్తోత్రాలు. ఎవరు ఈ సమయాన్ని కోల్పోయినారు, ఎవరు ప్రభు ఈ మాటలు వినలేకపోయినారో వారిని కూడా దర్శించి ఉచితమైన ప్రభు రేపైనా మరి అందరూ కూడా రాగలిగి మీ శరీరాన్ని చూడనట్టు సహాయం చేసి మీరు మేము పొందండి. కలిసిన దేహాలను కూడా సేదీర్చండి. తిరిగి గృహాలకు వెళ్తాను సహాయం చేయండి. మీ దాసుని కూడా ప్రభు మరి రేపటి కొరకై మరి తన ప్రాణాత్మ దేహంలో సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మాడు డ్యాని కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు సహాయం చేసి మీరు మహిమ పొందమని ప్రార్థన ఆలకించమని. ఉదయం ప్రభు మరి ఎంతమంది వృద్ధాప్యంలో శరీర బలహీనతలు ఉన్నప్పటికీ మీ సన్నిధిలో కూర్చోగలిగినందుకు కొరకై స్తోత్రాలు. వారిని ప్రత్యేకంగా బలపరిచి మీరే మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు ప్రభు దినమైన నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. దయచేసి ప్రార్థనలు గమనించండి. రేపు మనం ఉదయకాలం 10 గంటలకి మనం ఆరంభిస్తాం. 10 నుండి 1 గంట వరకు జరుగుతుంది. 1 గంట తర్వాత మళ్ళీ మనం భోజన సహవాసం కలిగి ఉంటాం. వెంటనే మళ్ళీ ఇంకో మరి ఈవినింగ్ సెషన్ కూడా కలిగి ఉంటాం. కనుక ఇది రాత్రి కూడిక కూడా ఉంటుంది. కనుక ఈ విషయాన్ని గమనించండి. ప్రవచించమైతే మరి అన్న వాళ్ళకి రిటర్న్ చేసి బుధవారం ఉదయకాలం 8:40 మంగళవారం ఉదయకాలం అన్న వాళ్ళకు జర్నీ మరి దాని కొరకు ప్రార్థన చేయండి. కనుక రేపు దినమంతా కూడా మనం సంపూర్ణంగా సమయాన్ని దేవునింట్లో మనం కలిగి ఉంటాం. కనుక మరి వంట పరిచర్య కొరకు మరి సంతకుల సహోదరులు కొంతమంది సహోదరులు ఉదయకాలంలో వచ్చి వంట పరిచర్యలు ముగించండి. అదే రీతిగా పైన ఎవరైతే హెల్ప్ చేయడానికి చెప్పబడ్డారో మీరు కంటిన్యూగా మరి పైన హెల్ప్ చేయండి. తద్వారా మరి అన్ని కూడా అనుకూలంగా జరగడానికి. తిరిగి మంగళవారం రాత్రి మంగళవారం సాయంత్రం ప్రార్థన కూడిక ఉంటుంది. బుధవారం సాయంకాలం 6:30 గంటలకు రాయనగర్లో సోడు అరుణ్ వారి ఇంటి దగ్గర చిన్న ప్రార్థన కూడిక కలిగి ఉంటాం. ప్రార్థన కూడిక మరి సువార్త కూడిక కాదు, ప్రార్థన వారికి అవసరం బట్టి ప్రార్థన మనం చేస్తాము. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. తిరిగి గురువారం బైబిల్పట్నం, శుక్రవారం మనకు సహోదరుల కూడిక ఉండదు. శనివారం ఉదయం మరి 10 గంటలకు సోడు ఎరుసాను వారి ఇంటి దగ్గర సహోదరులు ప్రార్థన కొరకే చేరి వస్తారు శనివారం. కానీ శుక్రవారం మనకి కూడిక కూడా ఉండదు. ఈ విషయాన్ని మరి గమనించండి. మరి తిరిగి ఆదివారం యథావిధిగా మనం 10 గంటలకు ఆరాధన కొరకే మనం చేరి వస్తాం. ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ సర్వలోకంలో చెందిన పరిశుద్ధులకు పిల్లలకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
చేపలు వేయండి, తెలియదానికి అవసరం ఉదయకాలం రేపు మళ్ళా మందిరాన్ని సిద్ధం చేయండి. రేపు మీరు రండి, ఇతరులను ఆహ్వానించండి.